हरिः ओम्। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजाननपद्मार्कं गजाननं महर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तं उपास्महे। शारदा शारदां भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात्। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। जयतु जयतु देवो देवकीनन्दनोऽयं जयतु जयतु कृष्णो विष्णुवंशप्रदीपः। जयतु जयतु मेघश्यामला कोमलाङ्गः जयतु जयतु पृथिवी बालनाशो मुकुन्दः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्धसाधके शरण्ये त्र्यम्बके गौरी नारायण नमोस्तुते। कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गी प्रचोदयात्। శ్రీ రాధాకృష్ణాభ్యాం నమో నమః. మనం ఈరోజు ఒక చక్కటి సన్నివేశం ప్రవేశించబోతున్నాము. కంసుడు పంపించాడు అక్రూరుణ్ణి, వెళ్ళి బలరామకృష్ణుల్ని నందవ్రజంలో పెద్దలందరినీ కూడా ఆహ్వానించమన్నాడు. ధనుర్యాగం చేస్తున్నాడు కంస మహారాజు గారు, కాబట్టి రావాల్సింది అని. కానీ దానిలో వేరే చెడు భావన వాడికి ఉంది. ఆ విషయాన్ని నారదుడు చెప్పేసే ఉన్నాడు కృష్ణుడితో అంతకుముందు. ఈ అక్రూరుని పంపించాడు. ఎందుకు అక్రూరుడు అంటే, అక్రూరుడు కృష్ణ భక్తుడు. కృష్ణ భక్తుల్లో ఎంతో ఉన్నతమైన స్థాయిలో ఉన్నవాడు అక్రూరుడు, ఉద్ధవుడితో సమానం. ఈ అక్రూరుడి విషయం మనకి ఇక్కడితో ఆగిపోదు. ఇక్కడ అయిన తర్వాత మళ్ళా సత్యభామ సమంతకమణి విషయం దగ్గర కూడా అక్రూరుడు అక్కడ కనబడతాడు. అక్కడ ఆయన ప్రవర్తన కాస్త తేడాగా ఉంటుంది. ఎందుకు అలా ఉంది అనేది అక్కడ మనం చెప్పుకుందాం. కానీ కృష్ణ భక్తుడే, కృష్ణుడికి కూడా ఆయన చాలా గొప్ప ప్రియుడు. కృష్ణుడికి ఇదంటే చాలా అనురాగం ఎక్కువ. కాబట్టి అటువంటి అక్రూరుడు బయలుదేరుతూ ఉన్నాడు. ఎక్కడ? మధురాలో. రాజుగారు చెప్పాడు, వెళ్ళి రేపు తీసుకురావయ్యా అనగానే ఆ రోజు రాత్రి అసలు నిద్ర పట్టట్లేదు అక్రూరుడికి. ఏదో విధంగా కృష్ణుడి గురించి ఆలోచించుకుంటూ నిద్రపోయాడు. నిద్ర సరిగ్గా పట్టలేదు. తెల్లవారు లేచి బయలుదేరాడు ఇంకా రథం తీసుకొని. ఇక్కడ అక్రూరుడు చేసే పద్ధతి మనం కాస్త మనసులో పెట్టుకోవాలి. ఎందుకంటే అక్రూరుడు ఎక్కడికి వెళ్తున్నాడు? భగవంతుణ్ణి దర్శించుకోవడానికి వెళ్తూ ఉన్నాడు. ఇది చాలా ముఖ్యమైన విషయం. భగవంతుణ్ణి దర్శనం చేసుకోవడానికి వెళ్తూ ఉన్న సమయంలో మనం ఏ విధంగా ప్రవర్తించాలి అంటే అక్రూరుని చూసి నేర్చుకోవాలి. మనం ఏ భగవంతుని చూద్దామనుకుంటున్నాడు, ఆ భగవంతుడి మీద ధ్యాస తప్ప ఏమీ లేదు. బయలుదేరినప్పటి నుంచి, మధురలో బయలుదేరినప్పటి నుంచి బృందావనం చేరి కృష్ణ పరమాత్మ పాదాల మీద పడేంత వరకు కూడా కృష్ణుడి గురించే ఆలోచిస్తూ ఉన్నాడు. ఇదే కొంతమంది పెద్దలు చెప్తారు, మనం తీర్థయాత్రలకు వెళ్తూ ఉంటే తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు ఏం చేయాలంటే ఆ స్థల పురాణాన్ని చెప్పుకోవటం, అక్కడ ఉన్న భగవంతుడిని మనం ధ్యానం చేయటం, ఆ భగవంతుడి చరిత్రలు చెప్పుకోవడం చేస్తూ ఉండాలంటారు పెద్దలు. అది అసలైన తీర్థయాత్ర. ఎందుకంటే భగవంతుని చూడబోతున్నాం కాబట్టి ఆ భగవంతుడి గురించే మనం మనసులో పెట్టుకుంటే ఆ దర్శనం ఇంకో రకంగా ఉంటుంది అంటారు. కానీ మనం చేయలేము. మనం చేయలేము, ఎంత ప్రయత్నించినా అవదు అది. ఎందుకంటే మన చుట్టూ రకరకాల డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. ఫ్లైట్ టైంకి వస్తుందో రాదు తెలియదు, రైలు సరిగ్గా వస్తుందో రాదు తెలియదు, రైల్లో రిజర్వేషన్ ఉందో తెలియదు, నానా అల్లర్లు అవుతుంటాయి. ఇవన్నీ కూడా మనందరినీ ఒక రకంగా చెప్పాలంటే భగవంతుడు పరీక్ష పెట్టినట్టే అనుకోవాలి మనం. సరే, కానీ ఇక్కడ అక్రూరుడు బయలుదేరాడు మహానుభావుడు. తోవలో తనలో తనే సంభాషణ, తనతో తనే మాట్లాడుకుంటున్నాడు. అవన్నీ విందాం మన ఇవాళ. కిం మయా చరితం భద్రం కిం తప్తం. అధ్యాయం 38వ అధ్యాయం అండి, 3వ శ్లోకం. కిం మయా చరితం భద్రం కిం తప్తం పరమం తపః కిం వాదాప్యర్హతే దత్తం యద్రక్షాం
యద్య కేశవం అనుకుంటున్నాడు లోపల. నేను ఎంత గొప్ప పుణ్యమో చేసి ఉంటాను ఈ జన్మలో కానీ ఎంతకుముందు జన్మలో కానీ. ఎందుకంటే ఎంతో ఎంతో గొప్ప తపస్సు చేసి నేను చేసి ఉండవచ్చు, లేదా ఏదో పెద్ద పూజ చేసి ఉండవచ్చు, ఎందుకంటే లేదా గొప్ప దానమైన ఇచ్చి ఉండవచ్చు. ఎందుకంటే ఇవేది చేయకుండా ఉంటే కనుక ఇటువంటి కేశవ దర్శనం ఎలా జరుగుతుంది నాకు అనుకుంటున్నాడు. అంటే ఏదో చేసి ఉంటాను నేను తప్పకుండా, లేకపోతే ఈ ఈ ఈ దర్శనం దొరకదు కదా అనుకుంటున్నాడు. మమైతద్దుర్లభం మన్యా ఉత్తమ శ్లోక దర్శనం విషయాత్మనో యదా బ్రహ్మ కీర్తనం శూద్ర జన్మనః అనుకుంటున్నాడు. దీన్ని కంపేర్ చేసుకుంటున్నాడు. నేను అంత భక్తుణ్ణి కాదు కదా, ఇంద్రియాలకి లొంగిపోయిన సామాన్యుణ్ణి, లౌకికుణ్ణి. కాబట్టి ఇంత ఉత్తమ శ్లోకుడైన భగవంతుణ్ణి దర్శించే అవకాశం నాకు వచ్చిందంటే ఇది ఎలాంటిదయ్యా అంటే, ఒక శూద్రుడికి వేద మంత్రోచ్చారణ ఏమాత్రం తెలియని వాడికి వేద మంత్రోచ్చారణ ఉన్నట్టుండి వస్తే ఆ దరిద్రుడు ఎలా ఫీల్ అవుతాడో అలాగా. అంటే అది ఎంత దుర్లభమో, వేదం అనేది తెలియని శూద్రుడికి ఒక్కరోజు ఉన్నటువంటి వేదమంతా వచ్చేసి రావటం ఎంత దుర్లభమో, నాలాంటి వాడికి నేను ప్రతిరోజు ఇంద్రియాలు లొంగిపోయి ఉంటాను కదా, అలా ఇంద్రియాలు లొంగిపోయి ఉండే నాకు ఈ ఉత్తమ శ్లోకుడైన భగవంతుడి దర్శనమా, ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది అనుకుంటున్నాడు. మైవం మమాదమస్యాపి స్యాదేవాచ్యుత దర్శనం హ్రియమాణ కాల నద్యా క్వచిత్తరతి కశ్చన. కాబట్టి అయినా సరే తనకు తను చెప్పుకుంటున్నాడు, ఇట్లాంటి ఆలోచనలు మానేసేయి అంటున్నాడు మనసుతో. మానేసేయి చాలు ఇలాంటి ఆలోచనలు. ఎందుకంటే నాలాంటి పతితుడినైనా సరే ఒక్కొక్కసారి భగవంతుడు కరుణిస్తాడు, భగవంతుడి దర్శనం రావచ్చు నాలాంటి పతితుడికి కూడా. ఎందుకంటే కాల ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉండే బద్ధ జీవులందరిలో కూడా అందరిలో ఎవరో ఒకరిని భగవంతుడు ఒకసారి తీరం వైపు తీసుకెళ్ళిపోతాడు. ఈయన ఎంతకాలం కొట్టుకుపోతూ ఉంటాడులే వీడి కాల ప్రవాహంలోని తీరం వైపు తీసుకెళ్ళిపోతాడు భగవంతుడు. అలాగనే నేను పతితుణ్ణే అయి ఉండవచ్చు, కానీ ఇన్నాళ్ళకు భగవంతుడికి నా మీద ఏమైనా కాస్త దయ కలిగిందేమో, అందుకని తీరాన్ని చేరుస్తున్నాడు కదా అని మనసుకు చెప్తున్నాడు. ఇంకా చాలా అటువంటి ఆలోచనలు మానేయని. మమాద్యామంగళం నష్టం ఫలవాంశ్చైవ మే భవః యన్నమస్యే భగవతో యోగిద్యేయాంగ్రి పంకజం. ఈరోజు నా పాపాలన్నీ అంతరించిపోతున్నాయి, నా జన్మ సఫలమైపోయింది అనుకుంటున్నాడు. ఎందుకంటే మహాయోగులు ధ్యానించే ఈ భగవత్ పాద పద్మాలని నేను నమస్కరించబోతూ ఉన్నాను. అంటే ఏ పాద పద్మాల కోసమైతే మహాయోగులు నిత్యం ధ్యానంలో ఉంటారో వాళ్ళకి కూడా దొరకని ఇంత అదృష్టం నాకు జరుగుతోందంటే నా పాపాలని నశించిపోయినట్టే కదా, పైగా ఈ జన్మ సఫలమైంది అని అనుకుంటున్నాడు. కంసో బదాద్యా కృతమేత్యనుగ్రహం జక్షేంద్రి పద్మం ప్రహితో మునాహరే కృతావతారస్య దురత్యయం తమః పూర్వేతరన్యన్న కమండలత్విషా. కంసుడు దుర్మార్గుడే తెలుసు నాకు, వాడు చేసే పనులన్నీ కృష్ణుడికి వ్యతిరేకంగానే చేస్తూ ఉంటాడు. ఇప్పుడు నన్ను పంపడం కూడా కృష్ణుడికి హాని చేద్దామని ఉద్దేశంతో పంపించాడు, కానీ దానికి ఎవరినైనా పంపించవచ్చు కదా, కానీ నన్నే ఎంచుకున్నాడు. కాబట్టి ఈ భగవంతుడి పాద పద్మాలు దర్శించుకునే శక్తి నాకు, అవకాశం నాకు ఇచ్చాడు. కాబట్టి నిజం చెప్పాలంటే వాడు నా మీద పరమానుగ్రహాన్ని చూపించినట్టే కదా. అంటే కంసుడికి కూడా నేను రుణపడి ఉన్నాను అనుకుంటున్నాడు. వాడి మనసులో చెడు ఆలోచన ఉండవచ్చు, కానీ నన్ను ఎంచుకున్నాడు కదా ఈ పనికి, కాబట్టి నా మీద అనుగ్రహం చూపినట్టే కదా అని. ఎందుకంటే ఆ భగవంతుడి పాద పద్మాలకు నమస్కరిస్తూ ఉంటే ఆ పాద నఖ కాంతి, భగవంతుడి పాదాల గోళ్ళు అంత అద్భుతంగా ఉంటాయట. అటువంటి ఆ నఖ కాంతిని కూడా మహాత్ములు చూసే అవకాశం రాదు. ఎందుకంటే సంసారంలో ఉండి అలా కొట్టుమిట్టాడుతుండే వాళ్ళకి మోక్షం అనేది రాదు కదా. కాబట్టి కొంతమందికి ఎంతో గొప్ప తపస్సులు చేసిన వాళ్ళకి మాత్రమే ఆ దర్శనం అయింది, వాళ్ళందరూ మోక్షాన్ని పొందారు. నాకు తెలుసు ఇవాళ నాకు ఆ అవకాశం రాబోతోంది. ఆయన పాద పద్మాలు నమస్కరించి ఆ పాద నఖ కాంతి చూడగలుగుతున్నాను నేను అనుకుంటున్నాడు. కాబట్టి కంసుడిని కూడా
ఒక రకంగా మెచ్చుకుంటున్నాడు. యదర్చితం బ్రహ్మ భవాది విసురైః శ్రియా చ దేవ్యా మునిభిః సాత్వతైః గోచారణాయానుచరైశ్చరధ్వనే యద్గోపికానాం కుచ కుంకుమాంకితం. ఏ పాద పద్మాల గురించి అయితే ఇందాక మాట్లాడుతున్నాడో తనలో తను, ఇప్పుడు చెప్తున్నాడు ఆ పాద పద్మాలని బ్రహ్మ రుద్రాది దేవతలు, లక్ష్మీదేవి, మునులు, వైష్ణవులు అందరూ అర్చిస్తూ ఉంటారు. అటువంటి మహానుభావుడు గోపా బాలలతో కలిసి గోవులను మేపేటప్పుడు ఆ దివ్య పాదాలంతా అరణ్యమంతా సంచరించకపోయాయి. పైగా ఆ పాదాల మీద గోపికల యొక్క కుంకుమాంకితం అంటే కుంకుమతో గోపికలు ఆయన సేవించుకున్నారు కాబట్టి ఆ గోపికల కుంకుమ ఆయన పాదాలకు అంటుకొని ఉంటుంది కదా. ఇప్పుడు అంత దివ్య పాదాలని నేను దర్శించుకోబోతున్నాను అనుకున్నాడు. అప్యజ్య విష్ణోర్మనుజత్వమీయుషో భారావతారాయ భువో నిజేచ్ఛయా లావణ్యదామ్నో భవితోపలంబనం మహ్యం న స్యాత్ ఫలమంజసాదృశః. ఇప్పుడు ఏమనుకుంటున్నాడు, ఈ కృష్ణ పరమాత్మ భూభారాన్ని తొలగించడం కోసమే కదా ఇచ్ఛానుసారంగా ఒక మానవాకృతిని పొందాడు. ఎంతో లావణ్యమైన శరీరం, అటువంటి లావణ్య శరీరంతో ఉన్న విష్ణు భగవాను నేను చూడబోతూ ఉన్నాను అని, ఇలా చూడడం వల్ల నా నేత్రాలకి ఈరోజు అస్తిత్వ ఫలం తప్పకుండా వస్తుంది. అంటే కళ్ళు ఉన్నందుకు ఈరోజు నా కళ్ళు వాటికి దొరకవలసిన ఫలం దొరుకుతోంది. ఎందుకంటే ఈ నేత్రాలు ఉన్నది ఎందుకు, పరమాత్మ చరణాలను చూడటం కోసం కదా. కాబట్టి నేను ఇవాళ ఆ అదృష్టం నా కళ్ళకు వస్తుంది అనుకుంటున్నాడు. యైక్షితాహం రహితోప్య సత్సతో స్వతేజసా పాస్తమోభిదాభ్రమః సమాయయాత్మన్ రచితైస్తదీక్షయా ప్రాణాక్షబ్దీభిః సదనేష్వభీయతే. ఈ శ్లోకం చాలా మంచి శ్లోకం. ఏమంటున్నాడంటే, ఉన్నది భగవంతుడు ఒక్కడే, అన్నిటికీ ఆయనే కారణం. కానీ మానవులందరూ ఏమనుకుంటారంటే ఆయనకి నాకు మధ్య భేదం ఉంది అని భ్రమలో ఉంటారు. ఉన్నది భగవంతుడు ఒక్కడే, కనబడే సృష్టి అంతా భగవంతుడిదే, నేను ఆ సృష్టిలో ఒక భాగాన్ని అనుకుంటే ఎటువంటి సందిగ్ధత ఉండదు ఎక్కడ కూడా. కానీ మానవులందరూ భ్రమలో పడిపోయి భగవంతుడికి నాకు ఏదో భేదం ఉంది అని అంధకారంలోనే ఉంటారు వాడు. కానీ చెప్తున్నాడు, ఇలా భగవంతుడి గురించి తాదాత్మ్యం చెందుకుంటూ ఇలా విధంగా ఉన్నప్పుడు భగవంతుడి యొక్క తేజస్సు తోటి అంధకారం నశించిపోతుంది అన్నాడు. ఎందుకంటే ఎప్పుడైతే ఆ పరమాత్మని చూడటం జరుగుతుందో అప్పుడు తెలిసి వస్తుంది ఎవరికైనా సరే, అయ్యయ్యో ఇంతకాలం నేను వేరు భగవంతుడు వేరు అనుకున్నానే, అది కాదు, ఉన్నది ఆయన ఒక్కడే. కాబట్టి భగవంతుడి కన్నా భిన్నమైనది ఈ ప్రపంచంలో ఉంది అని మనం భ్రమలో అనుకుంటే గనక అది అజ్ఞానమే. అందుకని భగవంతుడికి భిన్నమైనది ఏంటి, ఈ ప్రపంచం అనుకొని ఈ ప్రపంచంలో ఇంద్రియ సుఖాల కోసం వెంపర్లాడుతూ ఉంటే అది మన అంధకారం ఉన్నట్టే. ఈ ప్రపంచం కూడా ఆయనదే, ఈ ఇంద్రియాలు కూడా ఆయనవే, ఆయనకే సమర్పించుకున్నాం అనుకుంటే కనుక ఈ ప్రకృతిని అంతా మనం ఆస్వాదించవచ్చు. ఆస్వాదిస్తున్నా సరే ఇదంతా పరమాత్మయే. ఏ పరమాత్మ అయితే నా హృదయంలో ఉన్నాడో ఆ పరమాత్మయే ఈ జగత్తంతా కూడా అనుకుంటే కనుక అప్పుడు అందులో ఏ మాత్రం కూడా నాకు పరమాత్మకి ఎటువంటి మధ్య ఏమీ లేదని తెలుస్తుంది. భేదం అనేది లేదని తెలుస్తుంది. కాబట్టి అలా అనుకుంటున్నాడు. ఈ రోజు నాకు ఆ జ్ఞానం వచ్చింది కదా అనుకుంటున్నాడు. యస్యాఖిలామీవ హవిస్సు మంగళైః వాచో విమిశ్రా గుణకర్మ జన్మభిః ప్రాణాతి శుంభంతి పునంతి వై జగత్ యాస్తద్విరక్తాః శవశోభనామతాః. ఇది చాలా అందరూ నేర్చుకోవాల్సిన శ్లోకం ఇది. ఈ శరీరం వచ్చినందుకు భగవంతుడి గుణాలని, భగవంతుడి కర్మల్ని, భగవంతుడి యొక్క అవతారాల విషయాలు తలుచుకుంటూ ఉంటే కనుక సమస్త పాపాలు నశించిపోతాయి, శుభం వస్తుంది. ఈ మూడిటి గురించే వర్ణించే వాక్యాలు ఉన్నాయే, వాక్కులు, ఆ వాక్కులన్నీ కూడా ఈ జగత్తంతటికి గొప్ప శోభను ఇస్తాయి, పవిత్రం చేస్తుంటాయి. ఏంటి
ఏ వాక్కులైతే భగవంతుడి గుణాల్ని, భగవంతుడి కర్మల్ని, భగవంతుడి అవతారాల్ని వర్ణిస్తాయో, ఆ వాక్కులను మనం విన్నా, ఆ వాక్కులను మనం ఉచ్చరించినా సరే సమస్త శుభాలు జరుగుతాయి, సమస్త పాపాలు నశించిపోతాయి. అలా కాకుండా ఈ మూడిటిని వర్ణించకుండా ఉండే వాక్కులు ఎలాంటివి అంటే శవానికి అలంకారం చేసినట్టే. అంటే ఏం లాభం ఆ శవానికి అలంకారం చేస్తే? కాబట్టి మన దగ్గర ఈ క్షణాలు ఈ శరీరం ఉన్నంత వరకు, ఇందులో ప్రాణం ఉన్నంత వరకు ఎన్ని క్షణాలు మనం జీవిస్తూ ఉంటామో అంతకాలం కూడా భగవంతుడి గుణాల్ని, భగవంతుడి కర్మల్ని, భగవంతుడి అవతారాల గురించి మాత్రమే మనం వినాలి, చదువుకోవాలి అని చెప్తున్నాడు. అలా చేస్తే గనక ఆ వాక్కులే మన్ని ఉద్ధరిస్తాయి అన్నాడు. సచావతీర్ణ కిల సాత్వతాన్వయే ససేతు పాలామరవర్య శర్మకృత్ యశో వితన్వన్ వ్రజాస్త ఈశ్వరో గాయంతి దేవా యదశేష మంగళం. ఇప్పుడు అంటున్నాడు, ఈ ఏ ధర్మ నియమాలనైతే ఆయన నియమించాడో అవన్నీ పాలించే వాళ్ళందరి ఆనందం కోసమే ఈ భగవంతుడు అవతరిస్తూ ఉంటాడు. కాబట్టి బృందావనంలో ఉన్న అందరి కోసమే ఈ భగవంతుడు అవతరించాడు. బృందావనంలో ఎవరున్నారు? బృందావనంలో ఎంతో మంది మునులు అందరూ గత జన్మల్లో ఈ భగవంతుడి కోసం తపస్సు చేస్తే వాళ్ళందరినీ ఈ జన్మలో ఈ ద్వాపర యుగంలో అందరి బృందావనంలో పుట్టేలాగా చేశాడు భగవంతుడు. కాబట్టి వాళ్ళతోటి ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళని ఉద్ధరిస్తున్నాడు. కాబట్టి అటువంటి దేవతలు గానం చేస్తారు దీని గురించి. ఆ గానం ఉందే అందరికీ శుభం చేకూరుస్తుంది అని, అదే గానం ఆ భగవంతుడి యొక్క యశస్సుని కూడా విస్తరింపచేస్తూ ఉంటుంది అన్నాడు. అంటే ఇప్పుడు బృందావనం వైపు వెళ్తున్నాడు కాబట్టి బృందావనం గురించి కూడా అనుకుంటున్నాడు, అబ్బా బృందావనంలో ఉండే జీవులు ఎంత గొప్పవాళ్ళు కదా అని. తం త్వద్యం నూనం మహతాం గతిం గురుం త్రైలోక్య కాంతం దృశిమన్మహోత్సవం రూపం దధానాం శ్రీప్సితాస్పదం ద్రక్షేమమాసన్ సుదర్శనాః. ఈయన ఎవరయ్యా అంటే మహాత్ములకి గమ్యం, ఈయన అందరికి గురువు కూడా. అటువంటి వాణ్ణి ఈ రోజు నేను చూడగలుగుతున్నాను అని కన్నులు ఉన్న వాళ్ళందరికీ కూడా అతని దర్శనం ఉందే మహదానందాన్ని చేకూరుస్తుంది. ఎందుకంటే విశ్వంలో నిజమైన సౌందర్యం అతనిదే, పరమాత్మదే నిజమైన సౌందర్యం. కాబట్టి అంత సౌందర్యంతో ఉంటాడు కాబట్టే ఆయన రూపమే లక్ష్మీదేవి అయినా సరే అతన్నే ఆశ్రయిస్తూ ఉంటుంది అని. ఇప్పుడు నా జీవితానికి శుభోదయమైంది అన్నాడు. దక్షేమమాసన్ వృషః సుదర్శనాః. ఇవాళ ఉదయం, ఈ ఉదయం ఉందే, ఈ ఉదయమే నా జీవితంలో శుభోదయం అన్నాడు. అంటే ఇంతకాలం వచ్చింది ఉదయాలు వచ్చే సరే, కానీ ఇది అసలైన ఉదయం ఈ రోజు అనుకుంటున్నాడు. అదావరూఢా శపదీశయోరధాత్ ప్రధాన పుంసో చరణం స్వలబ్ధయే ధియాధృతం యోగి విరప్యహం ధ్రువం నమస్య ఆభ్యాం చ సఖీన్వనౌకసః. ఇప్పుడు అనుకుంటున్నాడు, నేను ఏం చేస్తాను వాళ్ళని చూడగానే అంటే, నాలాంటి వాడు ఉంటే పక్కనే మంచి హోటల్ ఉందా అని చూసుకుంటాడు. ముందు ఆ హోటల్కి వెళ్ళిపోయి కాస్త బ్రేక్ఫాస్ట్ తిందాము. ఈయన అలా కాదు మహానుభావుడు. అందుకని భక్తుడు ఏమంటున్నా అంటే, నేను రథాన్ని దిగంగానే వెంటనే దిగి ఆ బలరామకృష్ణుల పాద పద్మాలకి ప్రణమిల్లుతాను అనుకున్నాను. పైగా ఆ మహాయోగుల పాదాలని ఒక్కసారి, ఈ సామాన్యమైన పాదాలు కాదు కదా, మహాయోగులు ఆ పాదాలని వాళ్ళ మనస్సులో నిలుపుకొని నిత్యం ధ్యానంలో ఉంటారు. అటువంటి పాదాలని ఇక్కడ ఈ బృందావనంలో గోపబాలురందరికీ చక్కగా చూపిస్తున్నాడు మహానుభావుడు. వాళ్ళు నిత్యం చూస్తూ ఉన్నారే, అటువంటి పాద పద్మాలను నేను ఈరోజు నమస్కరించుకుంటాను అన్నాడు. అప్యంగి మూలే పతితస్య మే విభుః శిరస్య జాస్యన్ నిజహస్త పంకజం దత్తా భయం కాల భుజాంగ రంహసా ప్రోద్వేజితానాం శరణైషిణాం నృణాం. నేను ఆ పాద పద్మాలను వాలిపోగానే కృష్ణుడు ఏం చేస్తాడో అనుకుంటున్నాడు. ఏం చేస్తాడంటే,
తన కరకమలాన్ని నా శిరస్సు మీద ఉంచుతాడు, అంటే ఆశీర్వాదం చేస్తాడు. పైగా మహాశక్తి సంపన్నం ఆయన ఏం చేస్తాడంటే, అదే పైగా అందరికి ఎవరెవరైతే ఆయన ఆశ్రయిస్తారో వాళ్ళందరికీ కూడా అభయమిచ్చే హస్తం అది. అటువంటి హస్తాన్ని నా శిరస్సు మీద ఉంచుతాడు కృష్ణుడు అంటున్నాడు. సమ్మర్హణం యత్ర నిదాయ కౌశికా తదా బలిశ్చాప జగత్రయేంద్రతాం యదా యద్వా విహారే వ్రజయోషితాం శ్రమం స్పర్శేన సౌజన్యకగంధ్యపానుదత్. ఆ కరకమలానికి ఎవరో ఎంతో మంది ఏదో కానుకలు ఇవ్వాలనుకుంటూ ఉంటారు. బలిచక్రవర్తి అంటే ఆయన కరకమలాల యొక్క మహాత్యం వల్లనే బలిచక్రవర్తి ఇంద్ర పదవిని పొందాడు. సరే, పొందిన తర్వాత గర్వం వచ్చింది, అది వేరే, అది పక్కన పెట్టేద్దాం. ఏదైతే ఇచ్చాడో తీసేసుకున్నాడు మహానుభావుడు. కాబట్టి అటువంటి సుగంధంతో ఉన్న ఆ కరకమలాలని నేను అదే కరకమలాలతోటి గోపికల యొక్క శ్రమను కూడా పోగొట్టేశాడు. అంటే వాళ్ళకి బాగా చెమట పట్టినా లేదా వాళ్ళు అలసిపోయినా ఆ ముఖ స్పర్శ, అంటే ఈయన యొక్క కరం యొక్క ముఖ స్పర్శ వాళ్ళు దొరికితే చాలా వాళ్ళు ఆనందించారు కదా. అంటే కృష్ణ పరమాత్మ వాళ్ళ చెమటను తీస్తే అదే పండగ వాళ్ళకి. అంటే అటువంటి కరకమలం ఈ రోజు నా శిరస్సు మీద పెట్టబోతూ ఉన్నాడు కృష్ణ పరమాత్మ అనుకున్నాడు. నమయ్యుపైషత్యరి బుద్ధిమచ్యుతః కంసస్య దూతః ప్రహితోపి విశ్వదృక్ యోంతర్బహిశ్చేతసయేతదీహితం క్షేత్రజ్ఞ ఈక్షత్య మలేన చక్షుషా అనుకున్నాడు. ముందు ఏంటంటే, నేను కంసుడు దూతగా వచ్చాను కదా అని నన్ను కూడా శత్రువు అనుకుంటాడా కృష్ణుడు అని అనుకోడు. ఎందుకంటే ఆయన సర్వజ్ఞుడు, అందరి హృదయాల్లోనూ క్షేత్రజ్ఞుడిగా ఉన్నది ఆయనే కదా. కాబట్టి ప్రతి ఒక్క బద్ధ జీవుడి యొక్క చిత్త కలాపాలన్నీ తెలిసినవాడు. ఎందుకంటే మనలోనే ఉన్నాడు. సో మనం అంతర్బాహ్యాల్లో ఏ విధంగా ప్రవర్తిస్తున్నామో అన్ని తెలిసినవాడు. కాబట్టి నా హృదయంలో ఎటువంటి కల్మషము లేదు అని ఆయన తెలుసు. కాబట్టి నన్ను శత్రువు యొక్క దూత అని నన్ను ఏమాత్రం కూడా కించపరచుడు కృష్ణుడు. ఆయన నన్ను శత్రువుగా భావించడు అన్నాడు. అప్యంగి మూలే వహితం కృతాంజలిం మామీక్షితా సస్మితమార్ద్రయాదృశా సపద్య పద్వస్త సమస్త కిల్బిషో ఓడాముదం వీత విశంక ఊర్జితాం. కాబట్టి ఆ విధంగా ఆయన పాదాల మీద వాలిపోయి నమస్కారం చేస్తుంటాడు, అంజలి చేస్తాడు. అంజలి బద్ధుడే ఉంటాను. అప్పుడు నా మీద అతను నవ్వుతూ హాయిగా తన అనురాగ పూర్ణమైన వీక్షణాన్ని సారిస్తాడు. అప్పుడు నా కల్మషమంతా పోయి సర్వ సంశయ దూరుడైపోతానంటే, ఎప్పుడైతే కృష్ణ పరమాత్మ యొక్క కరుణా కటాక్షం ఉంటుందో వెంటనే నాలో ఉన్న సంశయాలని దూరమైపోయిన పరమానంద భరితుడుగా ఉంటాను. సుహృత్తమం జ్ఞాతి మనన్య దైవతం దౌర్భ్యాం బృహద్భ్యాం పరిరప్స్యతే ధమాం ఆత్మా హి తీర్థీ క్రియతే తదైవ మే బంధస్య కర్మాత్మక ఉచ్ఛ్వసిత్యతః. నన్ను ఒక మిత్రుడుగా, బంధువుగా గుర్తిస్తాడు. అతను గుర్తించి ఆ మహాభుజాలతో నన్ను ఆలింగనం చేసుకుంటాడు. వెంటనే నా దేహం అంతా పవిత్రమైపోతుంది అని నా కర్మ బంధాలన్నీ తెగిపోతాయి. ఎప్పుడైతే కృష్ణుడి ఆలింగనం దొరుకుతుందో అప్పుడు నాలో ఉన్న కర్మ బంధాలని తెగిపోతాయి. అంటే మోక్షం వచ్చినట్టే. ఆ విధంగా లబ్ధ్వాంగ సంగం ప్రణతం కృతాంజలిం మాం వక్షతే క్రూరతతే శుశ్రవాః తదా వయం జన్మ భృతో మహీయసా నైవాదృతో యోజిగముష్య జన్మ తత్. ఒక్కసారి నన్ను ఆ విధంగా కౌలించుకొని అప్పటికి నేను శిరస్సు వంచి చేతులు జోడించే ఉంటాను. అప్పుడు ప్రియమైన అక్రూరా అని నన్ను సంబోధించుకుంటూ నన్ను పిలుస్తాడు. అంటే భగవంతుడు నన్ను పేరు పెట్టి పిలిచాడు అంటే నన్ను గుర్తించినట్టే కదా. అంటే ఓహో, అక్రూరుడు అనేవాడు ఉన్నాడని భగవంతుడు గుర్తించడం అంటే అది నా జన్మ యొక్క అత్యంతమైన దమనీయ స్థానం. అంటే ఇంకంతకన్నా
దయనీయం. అంటే అంతకన్నా ఇంకేమీ లేదు. నేను భగవంతుడి నామాన్ని ఉచ్చరించొచ్చు గానీ, భగవంతుడు నా నామాన్ని పెట్టి నన్ను పిలవడం ఉందే అది ఆ జన్మ సాఫల్యమే గదా! అనుకుంటున్నాడు. అంటే నేను నమస్కారం చేస్తాను కృష్ణ అంటాను. ఆయనకి రోజు నమస్కారం చేసి కోట్ల మంది నమస్కారం చేస్తుంటారు కదా! ఎంతమంది పేర్లు గుర్తుంచుకుంటాడు ఆయన? గుర్తుంచుకుంటాడు. ఎందుకంటే అందరి హృదయాల్లో ఉన్నది ఆయనే కాబట్టి ఆయనకు తెలుసు నీ పేరేంటో తెలుసు, నీ జాతకం కూడా తెలుసు ఆయనకి. కాబట్టి నన్ను కౌగిలించుకొని "వక్రురా బాగున్నావా" అని పిలుస్తాడు కదా! అప్పుడు నాకు నా జన్మ సార్థకమే అనుకుంటున్నాడు. న తస్య కచ్చిద్దైతః సుహృత్తమో న చాప్రియో ద్వేషముపేక్ష ఏవ వా తదాపి భక్తాన్ భజతే యదా తదా సురద్రుమో యద్వదుపాసితోర్దదః. పైగా భగవంతుడికి అప్రియమైన వాడు కానీ, పరమ మిత్రుడైన వాడు లేడు. ఆయనకు ఒకడు ప్రియుడు, ఒకడు మిత్రుడు కాదు. ఎవ్వరినైనా సరే అతడు అవాంఛితుడుగానే చూస్తూ ఉంటాడు. అంటే అవాంఛితుడైనా సరే, హేయమైన వాడిని గాని ఎవ్వరిని కూడా ఉపేక్షించట మహానుభావుడు. ఎవ్వరిని ఉపేక్షించడు. ఆయనకి ఒకడు శత్రువని గాని, ఒకడు మిత్రుడు ఉండడు. కాకపోతే ఏంటంటే, ఆశ్రయించిన వాడి సమస్త కోరికల్ని ఒక కల్పవృక్షంలాగా ఉండి తీరుస్తూ ఉంటాడు. ఎవరైతే ఆయన ఆశ్రయించి స్వామి నాకు నువ్వే శరణు అనుకుంటే ఆ భక్తుల్ని ఏ విధంగా ఉద్ధరించాలో ఆయన తెలుసు. కాబట్టి ఏ విధంగా ఆయన్ని వర్తిస్తారో అదే విధంగా వాళ్ళని అనుగ్రహిస్తూ ఉంటాడు భగవంతుడు. ఈ విషయం భగవద్గీతలో కూడా కృష్ణ పరమాత్మ చెప్పే ఉన్నాడు. 9వ అధ్యాయంలో ఒక శ్లోకం ఉంది. సమోహం సర్వభూతేషు నమే ద్వేషోస్తి న ప్రియః ఏ భజంతి మాం భక్త్యా మయి తేషు చాప్యహం. ఇక్కడ భగవద్గీత ఇది మాట చెప్తాడు, నాకు ఎవరి మీద ద్వేషం లేదు అర్జున అన్నాడు. ఎవరి మీద పక్షపాతంతో ఉండన్నాడు. కాబట్టి పాండవ పక్షపాతం అనుకుంటారు కానీ ఎక్కడికి పక్షపాతం కాదు. అందరి ఎడా సమంగానే ప్రవర్తిస్తూ ఉంటాను, కానీ భక్తితో నాకు సేవ ఎవరైతే ఇస్తారో అటువంటి వాడు నాకు మిత్రుడు అన్నాడు. అంటే నేను అతని మిత్రుడుగా ఉంటాను. అంటే నన్ను భక్తితో సేవించే వాడిని నేను వదిలిపెట్టను అన్నట్టే. కాకపోతే అలా సేవించని వాడి మీద ద్వేషం ఉంటుందా? ఉండదు. కాబట్టి ఎవరి మీద ద్వేషం ఉండదు నాకు. ఎవరి పక్షపాతం లేదు నాకు అన్నాడు. అది భగవద్గీతలో అదే చెప్తున్నాడు ఈ శ్లోకంలో. కిం చాగ్రజో మామనతం యదుత్తమః స్వయం పరిష్వజ్య గృహీతమంజలౌ గృహం ప్రవేశ్యాప్త సమస్త సత్కృతం సంప్రక్షతేకం సకృతం స్వబంధుషు. సరే, అది అయిపోయిన తర్వాత కృష్ణాగ్రజుడైన బలరాముడు కూడా నన్ను ఆలింగనం చేసుకుంటాడు కదా! ఆ తర్వాత ఇద్దరు కలిసి నన్ను వాళ్ళ గృహంలోకి తీసుకెళ్తారు. తీసుకెళ్ళి అక్కడ నాకు స్వాగతం పలుకుతారు, సత్కరిస్తారు నన్ను. ఎందుకంటే బంధువుని కదా! కాబట్టి అన్నీ అయిన తర్వాత నన్ను అడుగుతాడు తప్పకుండా కృష్ణుడు, "ఏమయ్యా మా మేనమామ ఎలా ఉన్నాడు? ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు?" అని అడుగుతాడు కృష్ణుడు అని అనుకుంటూ ఉన్నాడు. ఇలా ఈ విధంగా కృష్ణుడి గురించి ఆలోచించుకుంటూ మధుర నుంచి బృందావనంకి వచ్చాడు తెలియకుండానే. చూస్తుంటే అబ్బో సూర్యాస్తమయం అవుతోంది, గోకులానికి వచ్చేసానే అనుకున్నాడు. అనుకొని చూస్తున్నాడు. అక్కడ చూస్తూ ఉంటే, రథం మించి చూస్తూ ఉంటే కృష్ణుడి పాద రేణువులతో ఉన్న ఆయన యొక్క పాదాల చిహ్నాలు కనబడుతున్నాయి. పదాని తస్యా కిల లోకపాల కిరీట జుష్టామలపాద రేణోః దదస్య గోష్ఠే క్షితి కౌతుకాని విలక్షితాన్యర్చయవాంకుశాద్యైః. చూశాట, సమస్త విశ్వంలో ఉన్న అందరూ కూడా ఏ పాద పద్మాల కోసం వెతుకుతూ ఉంటారో, ఏ పాద రేణువుల కోసం వెతుకుతూ ఉంటారో అటువంటి పాద చిహ్నాలని చూశాడు. చూడగానే అమ్మాయి నాకు ఇన్నాళ్ళకి ముందు భగవచ్చరణ ముద్రలు కనబడ్డాయి కదా, ఈ భూమి ఈ ధరణి ఎంత పుణ్యాత్మురాలో కదా అని ఒక్కసారి ఈ భూమికే శోభ వచ్చేసింది ఇవాళ. ఎందుకంటే కృష్ణుని పాదాల యొక్క ముద్రలు కనబడుతున్నాయి కాబట్టి ఈ భూమి ఎంత పుణ్యాత్మురాలో కదా అనుకున్నాడు. తద్దర్శనాహ్లాద విరుద్ధ సంభ్రమ ప్రేమోర్ధ రోమాశ కళాకులేక్షణ దదాద వస్కంద్య సచేష్వచేష్టత ప్రభోరమూంద్యగ్నిరచాంసే హోయితి. ఒక్కసారి రోమాంచితుడైపోయాట. కళ్ళలోంచి నీళ్లు వచ్చేస్తున్నాయి అక్రూరుడికి. వెంటనే ఏం చేశాడు, రథం మించి ఒక్క దుంకు దుంకాడు. దుంకి ఆహా
ఇది కృష్ణ పరమాత్మ యొక్క పాద పద్మ ధూళి అని చెప్పేసి ఆ భూమి మీద ఉన్న మట్టినంతా ఒంటికి పూసేసుకుంటున్నట్ట మహానుభావుడు. దేహామృతామియానర్ధో హిత్వా దంభం బియం శుచం సందేశాద్యో హరే లింగ దర్శనస్య వనాదిభిః. ఇప్పుడు అనుకుంటున్నాడు, కంసుడి ఆజ్ఞని తీసుకొని అన్ని శోకాలు వదిలిపెట్టి కృష్ణుడి కోసం వచ్చాడు కదా, ఇప్పుడు దర్శించుకున్నాడు. కృష్ణుడి మీదే మనసు లగ్నమైపోయింది. అటువంటి వాడు పారవస్యంతో ఉన్నట్టు. పారవస్యంతో ఉండి మళ్ళా చూస్తూ ఉంటే ఎవరిని చూడటానికి వచ్చాడో వాళ్ళ దర్శనం అవుతోంది. దదర్శ్య కృష్ణం రామంచ వ్రజే గోదోహనం గతో పీత నీలాంబరధరో శరదంబురుహేక్షణో కిశోరో శ్యామల శ్వేతో శ్రీనికేతో బృహద్భుజౌ సుముఖౌ సుందరవరో బలద్విరద విక్రమౌ ధ్వజవజ్రాంకుశాంబోజై చిహ్నితైరంగ్రిభిర్వ్రజం శోభయంతో మహాత్మానో సానుక్రోశస్మితేక్షణో ఉదారుచిర క్రీడౌ స్రగ్విణౌ వనమాలినౌ పుణ్యగంధానులిప్తాంగౌ స్నాతో విరజవాససౌ ప్రధాన పురుషావాద్యౌ జగద్దేతు జగత్పతి అవతీర్ణో జగత్యర్థే సంసేన బలకేశవౌ దిశో వితిమిరా రాజన్ కుర్వాణో ప్రభయా స్వయా యదా మారకత శైలో రౌప్యస్య కనకాచితౌ. ఈ 6 శ్లోకాల్లో ఏం చెప్తున్నా అంటే, అలా ఆ మట్టినంతా ఒంటి మీద పూసుకొని మళ్ళా రథం ఎక్కగానే చూస్తూ ఉంటే అప్పుడే కృష్ణ పరమాత్మ బలరాముడు ఆ కనబడ్డారు, దర్శనమిచ్చారు. ఎలా ఉన్నారంటే ఆవు పాలని పితకడం కోసం కృష్ణ బలరాములు కనబడ్డారు. అంటే పాలు పితకడం కోసం వెళ్తూ ఉన్నారు. అలా వెళ్తున్న వాళ్ళు కనబడ్డారు. కృష్ణుడు పీతాంబరధారి అయి ఉన్నట్టు, బలరాముడు నీలాంబరధారి అయి ఉన్నట్టు. కృష్ణుడి పీత వస్త్రం, ఆయనది నీల వస్త్రం. ఇద్దరి కళ్ళు కూడా శరత్కాల పద్మాల్లాగా ఉన్నాయి. మంచి మహాభుజులు ఇద్దరు కూడా. కిశోరావస్థలో, అంటే కిశోరావస్థ అంటే యవ్వనంకి దగ్గరలో ఉన్నారు ఇద్దరు కూడా. 12 ఏళ్ల వయసు. ఒకడు శ్యామల వర్ణుడు, ఇంకొకడు శ్వేతవర్ణుడు. శ్యామల వర్ణుడు కృష్ణుడు, శ్వేతవర్ణుడు బలరాముడు. చక్కటి ముఖ కవళికలు ఇద్దరివి కూడా. పైగా గున్న ఏనుగుల్లా ఉన్నట్టు ఇద్దరు చూడటానికి, గున్న ఏనుగుల్లా ఉన్నట్టు. కానీ చూస్తే దయతో నిండి ఉన్న కళ్ళు, చిరు నవ్వు, దరహాసం, ఎప్పుడు ముఖం నుంచి దరహాసం వాళ్ళని వదిలిపెట్టడం లేదు. సరే, ఉండవలసిన చిహ్నాలన్నీ ఉన్నాయి ఆయన దగ్గర. ధ్వజము, వజ్రము, అంకుశము లాంటి పద్మాలతో చిహ్నాలన్నీ ఆయన చరణముద్రలు ఉన్నాయి. అంటే వీళ్ళు మహనీయులు, నారాయణ స్వరూపుల విషయం తెలిసిపోయే విధంగా ఉన్నాయి. సరే, అలా ఉండడం వల్ల వాళ్ళిద్దరూ ఆ గోకులానికి శోభ కలిగించేలాగా ఇద్దరు ఉన్నట్ట. చక్కగా ఇద్దరు కూడా మణిహారాల్ని, వనమాలని ధరించి ఉన్నారు. సుగంధ ద్రవ్యాలని పూసుకున్నారు. అంటే అప్పుడే స్నానం చేశారు. స్నానం చేసి సాయంకాలం అయింది కాబట్టి బయటకు వచ్చారు. చక్కటి వస్త్రాలు ధరించి ఉన్న వాళ్ళు అలా చూస్తుండగానే చెప్తున్న పరీక్ష మహర్షి చెప్తున్నారు, అయ్యా వాళ్ళని చూడగానే ఎలా ఉందంటే వాళ్ళ తేజస్సుతోటి ఈ సృష్టిలో ఉన్న అంధకారం అంతా నశింపచేస్తున్నారా అన్నట్టుగా ఉన్నట్టు వాళ్ళిద్దరు. ఒకడు బంగారు పర్వతంలా ఉన్నట్టు, ఇంకొకడు వెండి పర్వతంలా వెలిగిపోతూ ఉన్నారు అని. అటువంటి వాళ్ళని చూశాడు ఎవరు? మన అక్రూరుడు. రథాతూర్ణమవప్లుత్య సౌక్రూర స్నేహ విహ్వలః పపాత చరణోపాంతే దండవద్రామ కృష్ణయో. ఇందాక తను ఏ విధంగా అనుకున్నాడో అదే విధంగా ఒక్కసారి అనురాగంతో నిండిపోయిన వాడై నోట మాట రాకుండా తొందరగా రథాన్ని నుంచి కిందికి దూకి బలరామ కృష్ణ వాళ్ళ పాదాలని వాలిపోయాట. అలాగా భగవద్దర్శనాహ్లాద బాష్పర్యాకులేక్షణ పులకాచితాంగ ఔత్కంఠ్య స్వాఖ్యానే నాశకన్రూప. చెప్తున్నాడు పరీక్షితుడు, రాజా ఈ విధంగా
భగవంతుడి పాదాల మీద పడిపోయిన తర్వాత ఆయన కళ్ళకి ఏమి కనబడటం లేదు. ఎందుకంటే ఆ కళ్ళలోంచి అశ్రుధారలు వచ్చేస్తున్నాయి. అశ్రుధారలతోటి వాళ్ళిద్దరి పాదాలని కడిగేస్తున్నాడు. శరీరం రోమాంచితమైపోయింది. ఏమీ చెప్పడం కోసం నోట మాట రావట్లేదు. అలా పడిపోయి ఉన్నాడు పాదాల మీద. భగవాస్తమ విప్రేత్య రథాంగాంకిత పాణినా పరిరేభేభ్య ప్రాకృష్య ప్రీత ప్రణత వత్సల. ఆ విధంగా అక్రూరుని గుర్తించాడు కృష్ణుడు. చేసి రథాంగ చిహ్నమైన హస్తంతో జాగ్రత్తగా లేపి ఆలింగనం చేసుకున్నాడు. అలా ఆలింగనం చేసుకొని ప్రసన్నుడనయ్యాను అన్నట్టుగా అతని కళ్ళల్లో చూస్తున్నాడు. ఎవరి కళ్ళల్లోకి? అక్రూరుడి కళ్ళలోకి. సంకర్షణశ్చ ప్రణతం ఉపగుహ్య మహామనాః గృహీత్వా పాణినా పాణి అనయాసానుజో గృహం పృష్ట్వాద స్వాగతం తస్మై నివేద్య చ వర్షాసనం ప్రక్షాళ్య విధివత్ పాదౌ మధుపార్కార్హణమాహరత్. ఎందాక తను ఎలా మనసులో అనుకున్నాడు అలాగనే అక్రూరుణ్ణి ఎప్పుడైతే కృష్ణ పరమాత్మ జాగ్రత్తగా తీసుకొచ్చాడు పైకి, బలరాముడు కూడా తన చేతులతో పట్టుకున్నట్ట. ఇద్దరు కలిసి అతన్ని జాగ్రత్తగా ఇంట్లోకి తీసుకెళ్లారు. తీసుకువెళ్తూ అడుగుతున్నారు, ప్రయాణ సుఖంగా జరిగిందా అని అడిగి అక్రూరుడికి ఒక ఉత్తమమైన ఆసనాన్ని ఇచ్చి విధిపూర్వకంగా అతని పాదాలని ఇద్దరు కూడా ప్రక్షాళన చేశారట. తర్వాత తేనెతో కలిపి ఉన్న క్షీరాన్ని కూడా ఇచ్చారట వాళ్ళు. అంటే అతిథి సత్కారాలు చేశారు. నివేద్యగాంచాతి దయే సంవాహ్య శాంతమాదృత అన్నం బహుగుణం మేధ్యం శ్రద్ధయోపాహరిద్విభు. సరే, ఆ తర్వాత అక్రూరుడికి ఒక గోవుని కానుకగా ఇచ్చారట. ఇచ్చి సరే పాదాలకు నమస్కారం చేశారు. చేసిన తర్వాత అతన్ని పరమ ఆదరంతో శ్రద్ధతోటి ఆయనకి అన్నాన్ని పెట్టారట. అంటే ఒక అతిథిని ఏ విధంగా సత్కరించాలో ఆ విధంగా సత్కరించారు కృష్ణ బలరాములు ఇద్దరు కూడా. ఇదంతా అయిపోయింది. సరే, అన్ని అడుగుతున్నాడు, ఎలా ఉన్నావు, ఎట్లా వచ్చావు, అంత బాగుంది, అందరు కుశలమేనా అని. ఈ నిర్దయుడైన కంసుడి రాజ్యంలో జీవిస్తున్నావు కదా, నందమాల అడుగుతున్నాడు. ఈ నిర్దయుడైన కంసరాజు రాజ్యంలో జీవిస్తున్నారు కదా, మీ అందరూ క్షేమంగా ఉన్నారా అని. పైగా వాడు కసాయి లాంటి వాడు. కసాయి వాడు పక్కన గొర్రెల్లా మీ అందరున్నారు కదా, ఎప్పుడు ఎవరు నరికేస్తాడో తెలియదు వాడు. కాబట్టి అలా మీ అందరూ క్షేమంగా ఉన్నారా అని అడుగుతూ ఉన్నాడు. ఇత్తం సునృతయా వాచ నందేన సుసభాషితః అక్రూర పరిపృష్టేన జహావద్వ పరిశ్రమం. సరే, ఆ విధంగా ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉన్నారు. అలా మాట్లాడుకోవటం వలన అక్రూరుడికి ప్రయాణం యొక్క అలసటంతా తీరిపోయింది. అన్ని రకాల కబుర్లు చెప్పుకున్నారు. సరే, ఈ తర్వాత అధ్యాయంలో ప్రవేశిద్దాం. ఈ అధ్యాయంలో సగం దూరం వెళ్దాం, ఎందుకంటే మధ్యలో ఒక చక్కటి సన్నివేశం వస్తుంది. ఆ సన్నివేశాన్ని చెప్పుకోవాలంటే మనం దాదాపు 2 అధ్యాయాలకు వెళ్ళాలి. కాబట్టి ఇక్కడ సగం దూరం వెళ్దాం మనం. సరే, అయిపోయిన తర్వాత ఎప్పుడు కృష్ణుడు మాట్లాడుతున్నాడు ఎవరితోటి? మన అక్రూరుడితోటి. 4వ శ్లోకం 39వ అధ్యాయం. తాత సౌమ్యాగత కశ్చిత్ స్వాగతం భద్రమస్తువః అపి స్వజ్ఞాతి బంధూనా అనవీవమనామయం. ఓ సౌమ్యుడా, అక్రూరుడా, నీ ప్రయాణ సుఖంగా జరిగింది కదా, నీకు శుభం కలుగ్గాక అని చెప్పి మా శ్రేయోభిలాషులు, మా జ్ఞాతులు, మా బంధువులు అందరు సుఖంగా ఉన్నారా, అందరు ఆరోగ్యంగా ఉన్నారా మధురలో అని అడిగాడు. కిమ్ను నకుశలం పృచ్చే ఏదమానే కులామయే కంసే మాతుల నాంగా స్వానాంనస్తత్ప్రజాసుచ. అయినా నేను వాళ్ళ గురించి అడగటం ఏమిటి అని, మా కులానికి ఒక వ్యాధి లాంటి వాడు. ఎవరు? కంసుడు. మా కులానికి పట్టిన వ్యాధి లాంటి కంసుడు వాడు, మా మేనమావ కదా. కాబట్టి అటువంటి వాడు ఉండగా మా కుటుంబ సభ్యులందరూ క్షేమంగా ఉన్నారని అడగటం కూడా మంచిది కాదేమో, అంటే ఉండటం తెలుసు నాకు అనుకుంటున్నాడు అని చెప్తున్నాడు. అహో అస్మద భూద్భూరి పిత్రో వృజన మార్యయో యద్దేతో పుత్ర మరణం యద్దేతో బంధనం తయో. నా తల్లిదండ్రులు నిరపరాధులు కదా, అలా నిరపరాధులైన తల్లిదండ్రులకి ఎంత కష్టం కలిగింది, అంతా నా వల్లనే కదా.
చూడవయ్యా ఎంత కష్టం కలిగిందో నా తల్లిదండ్రులకి నా మూలంగా, పైగా నా వలననే కదా వారికి 6 పుత్రులు వధింపబడ్డారు వాళ్ళు. అంతేకాకుండా వాళ్ళిద్దరూ కారాగారంలో బందీలై ఉన్నారు. ఇదంతా ఎందుకు నా వల్లనే వచ్చింది కదా అనుకుంటున్నాడు. దిష్ట్యా జదర్శనం స్వానా మహ్యం వః సౌమ్య కాంక్షితం సంజాతం వన్యతాం తాత తవాగమన కారణం. అలాంటి అప్పుడు నన్ను చూడాలనే కోరిక నీకెందుకు వచ్చింది? సరే వచ్చింది సరే, ఇది నీకు తీరింది కదా, నన్ను చూడాలని కోరిక తెలిసింది తీరింది కదా అని చెప్పి, ఇంత అర్ధాంతరంగా వచ్చావే, ఎందుకు వచ్చావు? రావడానికి కారణం చెప్పవలసింది అని కృష్ణుడు అడిగాడు. అడిగితే అప్పుడు సరే అక్రూరుడు అన్ని చెప్పేశాడు. యస్సందేశో యదర్థం వా దూత సంప్రేషిత స్వయం యదుక్తం నారదేనాస్య స్వజనాన్మక దుందుబేః సజన్మానక దుందుబేః అంటే అంటున్నాడు, అయ్యా ఏ సందేశాన్ని ఇవ్వడానికి వచ్చాడో అవన్నీ చెప్పేశాడు, ఏది దాచకుండా. కంసుడి మనస్సులో ఉన్న నిజమైన ఉద్దేశం ఏంటో, అదేవిధంగా వసుదేవ తనయుడు కృష్ణుడే అనే విషయాన్ని నారదుడికి కంసుడు తెలిపినట్లు ఇవన్నీ కూడా చెప్పేశాడు. ఇవేవి కృష్ణుడికి కొత్త కాదు, అవన్నీ తెలుసు. కానీ మనసులో ఏది దాచుకోకుండా, అయ్యా నీకు హాని కలిగించడం కోసమే, నీకు హాని చేయడం కోసమే నన్ను పంపించాడు, నిన్ను తీసుకురమ్మన్నాడు అయ్యా ధనుర్యాగానికి. నువ్వే కాదు, నీతో పాటు బలరాముణ్ణి, నీ తండ్రిని, నందుణ్ణి, అందరినీ కూడా తీసుకురమ్మన్నాడు. కానీ అందులో అక్కడేదో ఒక ఉత్సవం లాగా చేస్తున్నాడు, కానీ దానిలో అంతరార్థం ఏంటయ్యా అంటే నీకు హాని చేయడం కోసమే అని చెప్పాడు. చెప్పిన తర్వాత సరే నందుడు ఏమన్నాడంటే, సరే మనందరం వెళ్తున్నాం కదా మధురకి అని చెప్పి ఊళ్ళో చాటింపు వేయించాట. గ్రామ రక్షక భటుని పిలిచి చాటింపు వేయించాడు. అందరు రావాలి, మనం తెల్లవారు బయలుదేరి వెళ్తూ ఉన్నాము మధురా నగరానికి, రాజుగారు పిలిచారని చెప్పి అందరూ ఏమేమి పట్టుకొని రావాలంటే, రాజుగారికి అందరూ చందాలు కట్టాలి కదా, కాబట్టి ఎవరెవరు ఏమి రాజుగారికి ఇవ్వాలనుకుంటున్నారో అవన్నీ తీసుకొని బయలుదేరుదాం పొద్దున్నే అని చాటింపు వేయించాడు. ఆ చాటింపు వేసిన దాన్ని, ఆ చాటింపుని ఎవరు విన్నారు? గోపికలందరూ విన్నారు. వాళ్ళ గుండెల్లో రాళ్ళు పడిపోయాయి. కోప్యస్తాస్తదుపశ్రుత్య బభూవుర్వ్యధితాభృశం రామకృష్ణో పురీం నేతుం అక్రూరం వ్రజమాగతం. ఎవడో అక్రూరుడు అనేవాడు వచ్చాట, వాడు మన కృష్ణుడిని తీసుకొని వెళ్తాట, ఇక్కడికి మధురా నగరానికి తీసుకెళ్ళడానికి వచ్చాట అని చెప్పి గోపికలందరూ కూడా చాలా దుఃఖంతో ఉన్నారు. మొహాలు వాడిపోయాయి, కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఇంకా ఎంతసేపు కృష్ణుని గురించే ధ్యానం చేస్తూ ఉండే వాళ్ళకి బాహ్య స్మృతి పోయింది. ఇంకా అయ్యయ్యో మన కృష్ణుడిని మన దగ్గర తీసుకెళ్ళిపోతూ ఉన్నాడే అని చాలా బాధతోటి ఏమి చెయ్యాలో తెలియకుండా ఉన్నారు. గతిం సులలితాం చేష్టాం స్నిగ్ధహాసావలోకనం శోకాపహాని నర్మాణి ప్రోద్దామచరితాని చ చింతయంత్యో ముకుందస్య భీతా విరహ కాతరాః సమేత సంగశోచు అశ్రుముఖ్యోచ్యుతాశయా అనుకుంటున్నారు. అయ్యయ్యో ఈ ముకుందుని మనం క్షణకాలమైనా వదిలిపెట్టలేమే, ఇప్పుడు ఎలాగా అని ఎంతో భయపడిపోతున్నట్టు వాళ్ళు. అలా భయపడిపోతూ కృష్ణ పరమాత్మ యొక్క సొగస్సైన నడకని, ఆయన చేసే చిలిపి చేష్టల్ని, ఆయన యొక్క చక్కటి నవ్వుతో ఉండే ముఖాన్ని, పైగా ఆయన చేసే కార్యాలు అంటే గొప్ప గొప్ప వీరోచితమైన కార్యాలు, ఇవన్నీ తలుచుకుంటూ ఉన్నారు. ఆయనతో మాట్లాడిన మాటలు గుర్తొస్తున్నాయి. ఇలా ఎన్నో విధాల కృష్ణ పరమాత్మతో వాళ్ళందరికీ ఉన్న సంబంధాన్ని తలుచుకుంటూ, ఏ విధంగా కృష్ణుడు వీళ్ళందరితో ఎవరెవరితో ఏ విధంగా ప్రవర్తించాడో అవన్నీ వినుకుంటూ, చదువుకుంటూ, ఒకరితో వాళ్ళు మాట్లాడుకుంటూ విరహంతో నిండిపోయి ఉన్నారు. పైగా వాళ్ళ చిత్తమంతా అచ్యుతుడికే సమర్పించేసేవారు కాబట్టి ఎక్కడ చూసినా ఆయన గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు. గుంపులుగా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ ఉన్నారు. అప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. కొన్ని శ్లోకాలు చెప్పుకుందాం. అహో విధాత తవ నక్వచిద్దయా సంయోజ్య మైత్రా ప్రణయేన దేహినః తాంశాకృతార్థాన్
వినంక్షపార్థకం విక్రీడితం తేద్వకచేష్టితం యదా. ముందు ఎవరిని తిడుతున్నారు వీళ్ళు? తిడుతున్నారంటే కోపం వచ్చింది. ఎవరి మీద? విధాత మీద, బ్రహ్మగారి కోపం వచ్చింది. ఏమయ్యా నువ్వెంత దయలేని వాడివి. ఎందుకంటే మా అందరి జీవితాల్లో స్నేహం, ప్రేమ అనేవి చిగురించేలాగా చేస్తావు నువ్వు. ప్రేమ, స్నేహం అనేవి మాకు చిగురించేలా చేసి ఆ కోరికలు తీరుస్తావేమో అనుకోని లోపల కోరికలు తీరక ముందే నీ యొక్క అవివేకంతో మాకు ఎడబాటు కల్పిస్తావు. నీకు ఇదేదో వెర్రి పిల్లవాడి ఆటలా ఉందా అని అడుగుతున్నాను. అంటే మాలో ప్రేమ, అనురాగం కల్పిస్తావు ఒకళ్ళ మీద. కల్పించిన తర్వాత వాళ్ళతో ఉండి కోరికలు తీరక ముందే, ఇంకా మా కోరిక తీరక ముందే మా నుంచి కృష్ణుణ్ణి నువ్వు ఒక అవివేకుల్లా ఉండి మాకు ఎడబాటు కల్పిస్తున్నావయ్యా. నువ్వు ఎంత వెర్రివాడివి, ఒక చిన్న పిల్లవాడి ఆటగా ఉందా నీకు మా జీవితాలంటే అని బ్రహ్మన్ అంటున్నారు. యస్వం ప్రదర్శ్యాసితకుంతలావృతం ముకుంద వక్త్రం సుఖపోలమున్నసం శోకాపనోదస్మితలేశ సుందరం కరోషి పార్శ్వోక్ష్యమసాధు తే కృతం. ఆ కృష్ణుడి యొక్క నల్లటి ముంగురులు, చక్కటి కపోలం, ఉన్నతమైన నాసిక, దరహాసంతో ఉండే ముఖం, ఇవన్నీ మాకు చూపించావు. ఆ ముఖం అటువంటి కృష్ణుడి మీద మాకు అనురాగం కలిగేలా చేసావు నువ్వే. ఇప్పుడు దాన్ని అదృశ్యం చేస్తూ ఉన్నావు అని నీ వ్యవహారం ఏమాత్రం బాలేదు బ్రహ్మ అంటున్నారు. అంటే నిన్ను ఎవడు చూపించమన్నాడయ్యా? చూపించిన తర్వాత మాకు ఆయన మీద మోహం కలిగింది, ప్రేమ కలిగింది, ఇప్పుడు అంతా అదృశ్యం చేస్తున్నావే, నీ వ్యవహారం ఏమీ బాగలేదు అంటున్నారు. క్రూరస్వమక్రూర సమాఖ్య యాస్మసస్ చక్షుర్చి దత్తం హరసే బతాంగవత్ ఏనైక దేశే కిల సర్గ సౌష్ఠవం తదీయమద్రాక్ష్మ వయం మధుద్విష. అక్రూరుడనే వాడిని పంపించావు. నిజం చెప్పాలంటే వాడు అక్రూరుడు కాదు వాడు. ఎందుకంటే అతను చేసేది చాలా క్రూరమైన పని కాబట్టి అతను అక్రూరుడని పేరు పెట్టించావే, అది నిజం చెప్పాలంటే అతనికి అక్రూరుడని పెట్టాల్సింది. ఎందుకంటే ఒక్కసారి మా నేత్రాలకి అందిన దాన్ని తీసుకెళ్ళిపోతున్నాడు కాబట్టి అతడు ఒక మూర్ఖుల్లా ప్రవర్తిస్తున్నాడు. నువ్వే మూర్ఖుల్లాగా మా దగ్గర నుంచి హరిస్తూ ఉన్నావు ఈ అక్రూరుడి ద్వారా. కాబట్టి ఇంకా మేము అతన్ని చూసిన తర్వాత ఈ సృష్టిలో దేనిని చూడలేము. అంటే కృష్ణ పరమాత్మ చూసిన తర్వాత మాకు దేని మీద ఇంకా దృష్టి ఉండదు అంటున్నారు అని బ్రహ్మను నిందిస్తున్నారు. ననంద సూను క్షణభంగ సౌహృద సమీక్షతేన సపుతాతురాబత విహాయ గేహాన్ స్వజనాన్ సుతాన్ పతి సద్దాస్య మద్దోపగతాన్నవ ప్రియ అన్నారు. ఈ క్షణభంగురమైన స్నేహాన్ని కృష్ణుడు మర్చిపోతాడా? అంటే మన వంక చూడడా ఇంకా కృష్ణుడు? అంటే అయ్యో మనం ఇంతగా పెంపర్లాడుతున్నాం కానీ అతను మనల్ని మర్చిపోతాడా అని వాళ్ళలో కాస్త అనుమానం వస్తుంది. అతన్ని సేవించడం కోసమే కదా మనం మన ఇళ్ళని, బంధువుల్ని, సంతానాన్ని, భర్తల్ని అందరిని వదిలిపెట్టేసి వెళ్ళాం ఇన్నాళ్ళు కూడా. కానీ అతడు మన మీద మొహం, అంటే మన మీద ఇంకా ఆయనకి మొహం మొత్తినట్టుగా ఉంది కదా. ఎందుకంటే ఇప్పుడు కొత్త ప్రియురాళ్ల కోసం బృందావనాన్ని వదిలిపెట్టేసి మధురకు వెళ్ళిపోతున్నాడే కృష్ణుడు. అంటే బ్రహ్మగారి మీద కోపం కృష్ణుడికి వెళ్ళిపోయింది. సుఖం ప్రభాత రజనీయమాశిష సత్యా బభూ పురయోషితాం ధ్రువం యా సంప్రవిష్టస్య ముఖం ప్రజస్పతే పాస్యంత్య పాంగోత్కలితస్మితాసవం. అప్పుడు అనుకుంటున్నారు ఈ రోజు రాత్రి ఎలా గడుస్తుందో తెలియదు అని చెప్పేసి స్త్రీలు ఆ రోజంతా లేచి ఉండి రేపు పొద్దున మనకి మంగళకరం కాదు, ఈ ఉషోదయం మనకి మంగళకరం కాదు అనుకుంటున్నారు. ఎందుకంటే ఇతని యొక్క వదనాన్ని మనం ఇంకా చూడలేం. మనందరినీ పావనం చేసే కృష్ణుడి వదనం ఈ ఉషోదయం కాగానే అంతర్ధానం అయిపోతుంది కదా. మళ్ళీ మనకి ఈ దరహాసామృతాన్ని ఎప్పుడు చూడగలుగుతాం మనం? అంటే వస్తాడో రాడో తెలియదు కృష్ణుడు అనుకుంటున్నారు. తాసాం ముకుందో మధుమంజు భాషితై గృహీత చిత్త పరవాన్ మనస్యపి
కథం పునర్న ప్రతియాస్యతే బలా గ్రామ్యాస లజ్జే స్మిత విభ్రమైభ్రమన్. ఇప్పుడు మాట అనుకుంటున్నారు, ఒక గోపికతో ఇంకో గోపిక ఉంటుంది. మనవాడు మంచివాడే, మన ముకుందుడు బుద్ధిమంతుడు, తల్లిదండ్రులు చెప్పిన మాటలు వింటాడు, విధేయంగా ఉంటాడు. అయినా సరే ఒక్కసారి మధురా నగరంకి వెళ్తే ఆ మధురా నగరంలో ఉన్న ఆడవాళ్ళు చాలా జాణలు. వాళ్ళు తేనె పూసిన తీయని మాటలతో అతన్ని మాయలో పడేస్తారు. ఒక్కసారి వాళ్ళ మాయలో పడిపోయి వాళ్ళతో వాళ్ళకి లొంగిపోతే కనుక వాళ్ళు పైగా లజ్జాపూర్వక, అంటే ఏదో విధంగా సిగ్గుపడుతున్నట్టుగా ఏదో చేసి ఏదో విధంగా వాళ్ళతో మోహంలో పడే విధంగా చేస్తారు. ఎవరు? మధురా నగరంలో ఉండే స్త్రీలు. మనము గ్రామీణ వనితలు, మన గ్రామీణ వనితలకి ఏం తెలుసు? వాళ్ళు పట్టణంలో ఉంటారు కదా, పట్టణంలో ఉండే స్త్రీలందరూ కూడా చాలా జానలు కదా. మన ముకుందుడు బుద్ధిమంతుడైనా సరే వాళ్ళకి లొంగిపోతాడేమో అని వాళ్ళు సరే మధురా నగరంలో స్త్రీల మీద కూడా కాస్త కోపం తెచ్చుకుంటూ ఉన్నారు. అనార్ద్ర ధీరేష సమాస్థితోరదం తమన్వమీచ త్వరయంతి దుర్మదాః గోపా అనోపి సౌరైరుపేక్షితం దైవంచ నోత్యా ప్రతికూలమీహతే. ఇలా అనుకుంటున్నా తెల్లారిపోయి అందరూ పరుగును వెళ్ళిపోయారు. ఎక్కడికి? నందుడి దగ్గర వెళ్తున్నారు. వెళ్తూ ఉంటే అప్పటికే నందుడి ఇంటి ముందు అక్రూరి రథం తయారై ఉంది. ఆ రథంలో ముందే ఈ ప్రయాణం చేయడం కోసం ఎంతో తొందరగా వెళ్ళాలని అన్నట్టుగా కృష్ణ పరమాత్మ రథం ఎక్కి ఉన్నట్ట అనుకుంటున్నారు. చూడు ఎంత కఠిన హృదయుడో కదా, మనం వస్తామని తెలిసి కూడా మన కోసం ఆగకుండా ఆ రథం ఎక్కి కూర్చున్నాడు చూడు అని. పైగా వెనకాల చూడు, ఆయన రథం ఎక్కడమే కాదు, ఈ గోపులందరూ కూడా వాళ్ళ ఎడ్ల బండ్లలో అన్నీ వేసుకొని తయారైపోయారు అని. వీళ్ళని ఆపడానికి ఒక్క వృద్ధుడు కూడా లేడే. అంటే ఈ ఊళ్ళో పెద్దవాళ్ళు కరువైపోయారు. ఆ పెద్దవాళ్ళు ఎవ్వరు కూడా ఒరే మీరు వెళ్ళకండిరా అని ఎవ్వరు ఆపడం లేదే అని చూడబోతుంటే విధి మనకి ఈరోజు ప్రతికూలంగా ఉంది కదా అనుకుంటున్నారు. నివారయామ సముపేత్య మాధవం కిమ్నో కరిష్యన్ క్రోద్ధ బాంధవాః ముకుంద సంగా నిమిషార్ధ దుస్త్యజాత్ దైవేన విధ్వంసిత దీన చేతసాం. ఎవరో వృద్ధులు ఆపలేదని మనం ఎందుకు బాధపడాలి? మనమే అడ్డుపడదాం అనుకుంటున్నాం. మనమే అడ్డుపడేసి కృష్ణ వెళ్ళడానికి వీల్లేదు, ఎందుకంటే మా హృదయాలని నీకే సమర్పించుకున్నాం కాబట్టి నిన్ను వదిలి అర్ధ క్షణమైనా మేము ఉండలేము అని ఆయన్ని మనం అడ్డుపడదాము అనుకుంటున్నారు. కానీ ఎవ్వరు ముందు వెళ్ళడానికి ధైర్యం చేయడం లేదు. అలా కూర్చున్నారు, ఏడుస్తున్నట్టుగానే ఉన్నారు వాళ్ళు. సరే, ఈ విధంగా ఉన్నప్పుడు ఏమైందంటే సుఖయోగిని చెప్తున్నాడు. ఏవం బ్రువాణ విరహాతురాభృశం వ్రజస్త్రియ కృష్ణ విషక్త మానసాః విసృజ్య లజ్జాం మృదుస్వరం గోవింద దామోదర మాధవేతి. సరే, గోవింద గోవింద మాధవ అనుకుంటూ ఏడుస్తున్నారు, అంతకనే లేదు. శ్రీనామేవం రుదంతీనాం ఉదితే సవితర్యదా అక్రూరశ్చోదయామాస కృతమైత్నాది కోరదం. సరే, ఈ లోపల అక్రూరుడు తను చేయవలసిన సంధ్యా వందనాది కార్యక్రమాలను చేసుకొని వచ్చి రథం ఎక్కాడు. వచ్చేసి రథం వెళ్ళిపోతుంటే ఆ రథం వెనకాల గోపికలు కూడా బయలుదేరారు. గోప్యశ్చ దైతం కృష్ణం అనువ్రజ్యానురంజితాః ప్రత్యాదేశం భగవతః కాంక్షంత్యశ్చావతస్థిరే. ఆ కృష్ణుణ్ణి చూసుకుంటూ గోపికలు వెనకాల వెళ్ళారు. సరే, ఎంత దూరం వెళ్తారు? కొంత దూరం వెళ్ళారు. సరే, చూస్తున్నారు కృష్ణుడు రథం ఆపుతాడేమో, మన కోసం వెనక్కి వచ్చి మాట్లాడతాడేమో అని ఆలోచిస్తూ ఎదురు చూస్తూ వెళ్తూ ఉన్నారు. ఏమీ లేదు. తాసదాతప్యతీర్వీక్ష సప్రస్థానే యదుత్తమ సాంత్వయామాస నత్ప్రేమై ఆయాసిది దౌత్యకైః. వాళ్ళ మనస్సుల్లో ఏముందో తెలిసిన వాడు కాబట్టి కృష్ణుడు ఏం చేస్తున్నాడు, అయ్యో వీళ్ళు నా కోసం బాధపడుతున్నారని చెప్పి తన దూతని పంపించాట వెనక్కి. నేను తప్పకుండా తిరిగి వస్తాను, నాకు మీ మీద అందరి మీద ప్రేమ ఉంది అని వాగ్దానం చేసి ఆ వాగ్దానాన్ని ఆ గోపికలందరికీ అందే విధంగా చేసి ఓదార్చేట వాళ్ళ మాటలతోటి.
యావదా లక్ష్యతే కేతు యావద్రేణురథస్య చ అనుప్రస్థాపితాత్మానో లేఖ్యాన్నీవోపలక్షితాః. సరే, కృష్ణుడి వెంట వాళ్ళ మనస్సులన్నీ వెళ్ళిపోయాయి, శరీరాలు మాత్రమే అక్కడ నిలబడి ఉన్నాయి, మనస్సులు వెళ్ళిపోయాట. పైగా ఆ రథం దూరంగా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతుంటే ఆ రథ చక్రాల్లోంచి వచ్చే ధూళి కనబడేంత వరకు చూస్తున్నారు. అంటే రథం మాయమైపోయింది, రథాల వలన వచ్చే ధూళి, ఆ ధూళి కూడా మాయమైపోయింది. అలాగే ఉండిపోయారు చూస్తూ చూస్తూ చూస్తూ. తాని రాశా నివృతుర్గోవింద వినివర్తనే విశోకాహనే నిన్యోర్ గాయంత్య ప్రియ చేష్టితం. అయ్యో గోవిందుడు మనం వదిలిపెళ్ళిపోయాడే అనుకొని మళ్ళా వస్తాడా లేడా అనే ఆశని కూడా పూర్తిగా వదిలేశారు. వాడు వదిలేసి ఆ విధంగా శోకంతో ఉన్న వాళ్ళై కృష్ణ పరమాత్మ యొక్క లీలని మాత్రమే గానం చేసుకుంటూ ఎన్నో సంవత్సరాలు అలా ఉన్నారు గోపికలు. ఎందుకంటే కృష్ణుడు వస్తాడా రాడా అంటే ఇటు రాడు కానీ కలుస్తాడు అంత. కాబట్టి కృష్ణుడు అమృతం అనే అబద్ధం చెప్పాడని మాట్లేదు, కృష్ణ పరమాత్మ కలుస్తాడు వాడిని, కాకపోతే ఇక్కడ కలవడు. సరే, భగవానపి సంప్రాప్తో రామాకూరయుతో నృప రథేన వాయు వేగేన కాలింది మగనాశిని. కృష్ణుడు చెప్తున్నాడు, కృష్ణుడు ఏం చేశాడంటే అక్రూరుని ఉద్ధరించాలి, ఇక్కడితో అక్రూరుడికి ఒక దివ్య దర్శనాన్ని ఇవ్వాలనుకున్నాడు కృష్ణుడు. కాబట్టి అందరు వెనకాల ఎన్నో బళ్ళల్లో వస్తున్నారు అందరు. వాళ్ళందరికన్నా ముందు ఈ రథాన్ని మటుకు వాయువేగంతో ప్రయాణం చేసేలా చేశాట కృష్ణ పరమాత్మ. ఎందుకంటే పాపనాశిని కాళింది మగనాశిని, ఆ పాపనాశిని అయిన కాళింది నదీ తీరానికి వేగంగా తన రథం వెళ్ళేలాగా కృష్ణ పరమాత్మ అంటే దాన్ని వెళ్ళే విధంగా చేశాడు ఆయన. ఎందుకంటే ఈ లోపల మళ్ళా వెనక వాళ్ళందరూ వచ్చే లోపల కాస్త సమయంలో ఇక్కడ కృష్ణ పరమాత్మ ఒక దివ్యమైన దర్శనాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు మన అక్రూరుడికి. ఆ దర్శనం తర్వాత ఎటువంటి దర్శనం ఇచ్చాడు, వైకుంఠంలో ఎలా కనబడింది అన్ని కూడా ఎవరికి, అక్రూరుడికి. తర్వాత అక్రూరుడు చేసే స్తోత్రం అద్భుతంగా ఉంటుంది. అవన్నీ మనకి ఇవాళ సమయం ఎక్కువ ఉండదు కాబట్టి నేను వచ్చే సెషన్లో తప్పకుండా అంతా భక్తి, పైగా ఎటువంటి దర్శనం మామూలు మహాయోగులకు కూడా దొరకని దర్శనం ఇప్పిస్తాడు కృష్ణ పరమాత్మ అక్రూరుడికి. ఆ విషయం దగ్గర మనం ఆపుకొని వచ్చే వారం మళ్ళా కలుసుకుందాం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనుజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీ హనుమాన్ జయ హనుమాన్.